హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారు అప్పుడే వేట అయితే మొదలు పెట్టేశారండి. సిఎస్ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలను అయితే జారీ చేశారు. ఈ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సిఎస్ జవహర్ రెడ్డిని హెచ్చరించడం అయితే జరిగిందండి చంద్రబాబు గారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు చంద్రబాబు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వ పాలసీ ఫైల్స్ అన్నీ కూడా సిద్ధం చేయాలని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం సిఐడి అక్రమంగా పెట్టినటువంటి కేసులపై కూడా ఆరా తీస్తున్నారట. ఇక సిఎస్ డీజీపీతో చంద్రబాబు కీలక భేటీ అయితే అయ్యారండి. 20 నిమిషాల పాటు ఈ భేటీ అయితే కొనసాగింది. ఈ సమావేశంలో వీరు ముగ్గురు కూడా పాల్గొన్నారు. సిఎస్ జవహర్ రెడ్డి తీరుపై చంద్రబాబు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. జవహర్ రెడ్డిని మొత్తానికి నిల్చోబెట్టి అయితే కడిగి పారేసినటువంటి చంద్రబాబు గారు అయితే ఇక సిఐడి చీఫ్ సంజయ్ లీవ్ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో లీవ్ ఎవరిని అడిగి నువ్వు ఇచ్చావని చెప్పి ప్రశ్నించారు. ఇక మొత్తానికైతే బాధ్యత గల అధికారిగా అయితే ఉండలేదు నువ్వు అని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ కార్యకర్తలా నువ్వు పనిచేసావు అంటూ జవహర్ రెడ్డి గారికి అయితే క్లాస్ పీకడం జరిగింది. ముఖ్యంగా అన్నింటి మీద ఫోకస్ చేస్తాను, సొంత నిర్ణయాలు వద్దు నీకు అని చెప్పి వార్నింగ్ అయితే ఇచ్చారండి. సిఎస్ జవహర్ రెడ్డిని మొత్తానికైతే హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అన్ని ఫైల్స్ కూడా కావాలి నాకు, నేను 1కి 2 సార్లు చెక్ చేస్తా అని చెప్పి పార్టీలో అంటే కార్యాలయంలో ఉన్నటువంటి అన్ని ఫైల్స్ కూడా సిద్ధం చేసి నా దగ్గర తీసుకురావాలని చెప్పి అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఉక్కుపాదం అయితే మోపారండి. మొత్తానికి ఫోకస్ అయితే పెట్టేశారు చంద్రబాబు గారు. అప్పుడే మొత్తం అన్ని ఫైల్స్ని కూడా చెక్ చేయబోతున్నట్టు సమాచారం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.